అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములు ఫ్రెండ్స్, మా ఛానల్లో సంక్రాంతి నోములకు సంబంధించి చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి. 131 వీడియోలతో ప్లేలిస్ట్ కూడా ఉందండి. ఒకసారి మా ఛానల్లోకి విజిట్ చేసి చూడండి. అయితే మా ఛానల్ సబ్స్క్రైబర్ అయిన నీలిమ గారు పళ్ళ బియ్యం నోము ఎలా నోముకోవాలని అడిగారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పళ్ళ బియ్యం పచ్చి పసుపు నోము గురించి ఉందండి. పళ్ళ బియ్యంతో పాటు పచ్చి పసుపు కూడా కిలోంబో పెట్టుకొని నోముకుంటారట. కొందరేమో పళ్ళ బియ్యం 13 చీరలు 108 నల్లపూసల దండలు పెట్టి నోముకుంటారు. చీరలు పెట్టుకోవడానికి వీలు కాని వాళ్ళు బ్లౌజ్ పీసులు కూడా పెట్టుకుంటారట. ఈ విధంగా జోటతోటి అంటే పళ్ళ బియ్యం పచ్చి పసుపు లేదా పళ్ళ బియ్యం 13 చీరలు అలా పెట్టుకొని నోముకోవచ్చట. ఈ పళ్ళ బియ్యం నోములో అంటే 108 కిలోల బియ్యంతో పాటు విడిగా పసుపు కుంకుమ ఈ బియ్యంతో పాటు పెట్టి నోముకోవాలట. ఈ వీడియో వచ్చేసి మా ఛానల్ సబ్స్క్రైబర్ అయిన లక్ష్మి గారు నోముకున్న పళ్ళ బియ్యం నోము. తను చాలా రకాల నోములే నోముకున్నారండి. వాటితో పాటు ఏమేమి నోముకున్నారో కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. ఇదేమో తులసి బృందావనం నోమండి. దానికోసం చక్కగా పెయింట్ వేసుకొని చాలా అందంగా తయారు చేశారు. మధ్యలో రాధాకృష్ణుల విగ్రహం కూడా పెట్టి ఈ విధంగా తులసి బృందావనం తయారు చేసి నోముకున్నారండి. ఇక్కడేమో 5వ పటువ కూడా పెట్టుకున్నారు. ఇంకా గడపల నోమండి. గడపలకు కూడా చాలా అందంగా పెయింట్ వేసి గడపలను కూడా నోముకున్నారు. ఇది వచ్చేసి రోళ్ళు రోకళ్ళ నోమండి. ఇందులో పసుపు కొమ్ములు పెట్టి రోళ్ళు రోకళ్ళ నోము కూడా పెట్టుకున్నారు. ఇది నువ్వుల గౌరమ్మ. ఈ నువ్వుల గౌరమ్మ పక్కకు కూడా వేరే ఐటమ్స్ పెట్టుకున్నారండి. నేను ఎవరి దగ్గర చూడలేదు, మీ దగ్గర చూస్తున్నానండి. చాలా బాగున్నాయి. ఇదేమో దాండియా స్టిక్స్ అండి. ఇవి నువ్వుల లడ్డూలు ఇంకా పప్పు ఉండలు, ఇవి 2 కూడా పెట్టుకొని నోముకున్నారు. ఇది పసుపు కుంకుమ. లక్ష్మి గారు పసుపు కుంకుమతో పాటు కుడుకలు కూడా పెట్టుకున్నారండి. పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమతో పాటు కుడుకలు కూడా పంపిస్తారు కదా, అవి కూడా మేము ప్లేట్లో పెట్టి నోముకుంటామని చెప్పారండి. ముఖ్యంగా మన సంక్రాంతి నోములలో అయితే పుట్టింటి వాళ్ళు పంపిన పసుపు కుంకుమ, అత్తింటి వాళ్ళ పసుపు కుంకుమ 2 కలిపి పెట్టుకుంటాము. ఇదైతే తప్పకుండా పెట్టుకోవాల్సిందే. ఏ నోములు ఎక్కువ నోమినా నోమకపోయినా పర్వాలేదు, కానీ ఈ పసుపు కుంకుమ, నువ్వుల లడ్డూలు, గురుగులు ఇవైతే కంపల్సరీ కదా. ఈ పసుపు కుంకుమలో మాత్రం పుట్టింటి వాళ్ళ తప్పకుండా కలవాలి అని అంటారండి. అందుకే పెళ్ళైన మొదటి సంవత్సరం నుండి పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమలు పంపిస్తూనే ఉంటారు కదండి. తర్వాత నోము వచ్చేసి పందిట్లో పగడాలు ముంగిట్లో ముత్యాల నోమండి. ఇలా పందిరి వేశారు, చాలా బాగుందండి. పందిరి మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది. బహుశా లేస్ అనుకుంటాను, దానికి ఇలా చుట్టారు. ఈ దాండియా స్టిక్స్ పెట్టేసి చక్కగా పందిరి వేశారు. చిన్న గిన్నెలో పగడాలు, ఇంకో గిన్నెలో ముత్యాలు పోసుకొని ఇలా పెట్టి నోముకున్నారు. ఈ పందిరి ఎవరు తయారు చేశారో కానీ చాలా బాగుందండి. చాలా అందంగా కనిపిస్తుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఎడ్ల బండి పైన సంచులు కూడా ఉన్నాయి, చూడండి ఎంత బాగుందో పిక్చర్ అయితే. ఇది పచ్చి పసుపు అండి. పళ్ళ బియ్యం కూడా నోముకున్నారట. పళ్ళ బియ్యం నల్లాలు. ఇది గట్టు మీద గన్నేరు, చెరువులో చామంతుల నోమండి. ఇలా పెట్టి నోముకున్నారు. గట్టు తయారు చేసుకొని గన్నేరు కొమ్మ పెట్టి కొంచెం పెద్ద గంగాళంలో నీళ్లు పోసి చేమంతులు పెట్టి గట్టు మీద గన్నేరు చెర్ల చామంతుల నోము పెట్టుకున్నారండి. ఇది వచ్చేసి పళ్ళ బియ్యం కదా, పళ్ళ బియ్యం నోము. దీనిపైన బ్లౌజ్ పీసులు, నల్ల పూసల దండలు అన్నీ పెట్టుకున్నారండి. ఇంకా 13 చీరలు కూడా పెట్టుకొని కావలసిన వాళ్ళందరికీ పెట్టుకుంటారండి. ఇది పళ్ళ బియ్యం నోము అంటే 108 kgs 108 కిలోల బియ్యం పెట్టి ఈ విధంగా నోముకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇవండి లక్ష్మి గారు నోముకున్న రథసప్తమి నోములు. ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో అందరికీ అందేలాగా షేర్ చేయండి. ఎందుకంటే తెలియని విషయాలు కొందరు తెలుసుకుంటారు కదా, అందుకనే